నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ మధ్య విపరీతమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కృష్ణా జలాలపైన కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి ఆరోపణల మధ్య రాజకీయాలు రసవత్రంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే తరుణంలో పార్టీలోని విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకులు కూడా శాతం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ గత 2 రోజులుగా ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే మన అల్లు అర్జున్ మామగారు, బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా కూడా వార్తలు చాలా హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఆయన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ గారితో ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భాలు కూడా మనం మీడియా మాధ్యమాలు చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ ఫసీదుద్దీన్ బాబా గారు కూడా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా 16 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం, మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళదలుచుకున్నారు ఏంటనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రవి గారు. సార్, చాలా సీనియర్ నాయకులు మళ్ళీ అంటే గర్వ్ వాపసి అన్నట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సరే, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా కేసీఆర్ గారి యొక్క ఆశయాలకు మీరు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో ఒక 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు నల్గొండ వాసిగా. సో చాలా అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు మీ యొక్క పాత్రను పోషించారు. సో ఏంటి సడన్గా ఈ పార్టీని వేయడం అనే అంశం తెరపైకి వచ్చేసరికి అంతా కూడా కాస్త గందరగోళం పరిస్థితి కనపడతా ఉంది. రవి గారు, గందరగోళం ఏం లేదు. నిజంగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను గత 10 ఏళ్ల నుంచి పార్టీలో ఒక సిన్సియర్, ఒక వారియర్ లాగా, ఒక వర్కర్ లాగా పనిచేసినని మీరు గుర్తించినందుకు నిజంగా మీరే కాకుండా నేను ఎక్కడైతే కాంటాక్ట్ చేసినానో 2014లో ఇబ్రాహీంపట్నంలో, ఈరోజు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన అప్పుడు ఆ పరిస్థితుల వల్ల ఆయన గెలవలేకపోయిండు. కానీ తదనంతరం 2018లో ఒకవేళ పార్టీ టికెట్ ఇచ్చుంటే మన అప్పుడు ఎమ్మెల్యే గారు 300 ఓట్లతోటే గెలిచాడు. అదే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చుంటే 30,000 తోటి గెలిచారని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మొన్న ఎలక్షన్లో కూడా నాకు ఇచ్చుంటే డెఫినెట్గా గెలిచాడు వాళ్ళు అంటారు. నేను అనుడు అది అని కాదు, అంటే ఆయన అంత ప్రేమ అనేది నేను అక్కడ కాంటాక్ట్ చేసి ఓడిపోయినా కూడా ఆ ప్రేమ అనేది నా మీద ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ నా ఓన్ కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ డిస్టిక్ నల్గొండ. సో అక్కడ కూడా నేను ఈ ఎలక్షన్లో 2023 జనరల్ ఎలక్షన్లో నేను అక్కడి నుంచి అట్లీస్ట్ నా ఓన్ డిస్టిక్ నుంచి కూడా ఇవ్వని నేను అడిగాను. నేను అక్కడి నుంచి ఇచ్చినా కూడా ఈరోజు అంటే ఇంత ప్రభంజనము కాంగ్రెస్కి వచ్చిందాన్ని కూడా ఎంతో కొంత నేను ఆపేవాడిని అని చెప్పి మీరు అడిగి తెలుసుకోండి. మీరు నేను చెప్పుడు అనేది నేను చెప్తే అది అతిశయోక్తి అవుతుంది, గొప్ప అవుతుంది. బట్ వాళ్ళకు కూడా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో నాయకులకు, మా అధినేతకు కూడా అది ఆయన తెలుసుకుంటే, ఇంటెలిజెన్స్ ద్వారాను లేకుంటే ఆయనకున్న లీడర్స్ ద్వారా తెలుసుకుంటే ఆయన తెలుస్తుంది. కాబట్టి అంటే ఎక్కడైతే మేము ఇంత సిన్సియర్గా పార్టీ కోసము, ప్రజల కోసము, అంటే ఇప్పుడు ఒక నాయకుడు అనేటోడు పదవి అనేది ఓకే, తప్పక పదవి రావాలని ఆశిస్తాడు. రెండవది పదవే కాకుండా ప్రజలకు తను చేయాలా. నాయకుడు అంటే ప్రజలకు ప్రభుత్వం యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే వారికి వచ్చే అలాంటి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరాలా, బీద వాళ్ళకి చేరాలా. అలాంటి చేర్పించేవాడే నాయకుడు. అలాంటి కార్యక్రమాలలో లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్లాట్ల బిజినెస్, కాంట్రాక్ట్స్, ఇంకేదో గోల్మాల్ వ్యాపారం అలాంటి చేసే వాళ్లకు ప్రాముఖ్యత ఉండి నిజంగా సిన్సియర్గా పార్టీకి పనిచేసే వాళ్ళకు ప్రాముఖ్యత తగ్గిపోవటం వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ విధమైన రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తాను. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇంత సిన్సియర్గా పనిచేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ గారు కూడా మిమ్మల్ని టక్కను గుర్తుపడితే మీతో సన్నిహితంగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, కేసీఆర్ గారు ఎలా ఉంటారంటే తెలియని విషయం. కానీ సో మరి ఇంత ఉన్నప్పటికీ కూడా కనీసం కేసీఆర్ గారికి కేటీఆర్ అన్న అరే మన చంద్రశేఖర్ రెడ్డి, ఎందుకంటే ఇప్పుడు అటంతా కూడా రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది నల్గొండలో. సో
మిమ్మల్ని కనుక అంటే అంతకుముందు ఏదైతే తక్కువ సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగానే మిమ్మల్ని గనక అక్కడ ఏదైనా కనీసం ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి ఉంటే మీకు కొంచెం మీ మార్క్ అయితే చూపించేవారు కదా డెఫినెట్గా అక్కడ. నా మార్కు కూడా చూయించుదును, తప్పక నాలాంటి వాళ్ళు పార్టీ కష్టపడేటోళ్ళు కూడా రియల్గా పార్టీ మీద ప్రేమతో పనిచేసేటోళ్ళు. మీరు ఏదైతే అన్నారో నాకు పార్టీ ఓడిపోయినాను, నాకు పార్టీ ఏం చేసింది, నన్ను వివిధ తీర్లుగా నన్ను ఉపయోగించుకుంది, నన్ను ఉప్పల్ ఇన్ఛార్జ్గా ఇచ్చింది 2018లో. 2023లో నేను షేర్లింగంపల్లి ఇన్ఛార్జు, మీరు ఉప్పల్ ఇన్ఛార్జు. నేను 2018లో ఇన్ఛార్జ్ చేశాను, మీరు ఉప్పల్ ఇన్ఛార్జ్ అయినప్పుడు అక్కడ ఉన్న కార్పొరేటర్స్, అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అయినా వారిని తెలుసుకోండి. నేను ఏ విధంగా కోఆర్డినేట్ చేసినా, ఏ విధంగా పార్టీ కోసం పనిచేసినా. ఒక పార్టీకి పనిచేసేటప్పుడు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ కల్పించాలి. నాకు 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. నాకు బికాజ్ ఆఫ్ నా యొక్క కాంగ్రెస్ సీనియారిటీ, నేను కాంగ్రెస్లో పెద్ద ఎత్తున నేను ఎన్నో పార్టీ పదవులతోటి ఉండి నేను ఒక డిస్టిక్ ఇన్ఛార్జ్, ఖమ్మం లాంటి పెద్ద డిస్టిక్ ఇన్ఛార్జ్ కూడా నేను ఆ రోజు ఉన్నా. ఈరోజు రేణుకా చౌదరి గారు రాజ్యసభ మెంబర్ అవుతుంది. నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వారు ఖమ్మంలో వారు మన లోక్సభ మెంబర్. అంటే అలాంటి ఆమె రేణుకా చౌదరి సీనియర్ లీడర్, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు 2 జిల్లా మినిస్టర్స్ ఉండేది. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నేను ఆ ఖమ్మం జిల్లాను యాజ్ ఏ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా నేను పనిచేశాను. అలాంటి ఎక్స్పీరియన్స్ తోటి నేను ఉప్పల్లో యాజ్ ఏ ఇన్ఛార్జ్గా పోయినప్పుడు అందరినీ కోఆర్డినేట్ చేసుడు. కొద్దిగా చిన్న చిన్న ఎలాంటి పొరపాట్లు అంటే వారికి క్యాండిడేట్ మీద ఇష్టం లేకుండా ప్రభుత్వం తనకు మంచి పదవులు ఇవ్వలేదని కొద్దిగా వాళ్ళు నారాజున్నా, అలాంటి వాళ్ళందరినీ కలిపి పార్టీ కోసం పని చేసేట్టు వాళ్ళను నేను మలచడం జరిగింది అనమాట. అంటే అదేవిధంగా నిన్న అంటే 2023లో 2 ఏళ్ల కింద జరిగిన ఎలక్షన్లు నన్ను షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ చేశారు. నాకు గాంధీ గారు అక్కడ ఎమ్మెల్యే, 3వ గాంధీ గెలిచారు. మీరు అడగండి గాంధీ గారిని, అక్కడున్న కార్పొరేటర్ని అడగండి నేను ఏ విధంగా పార్టీకి ఎట్లా పనిచేశాను, ఏ విధంగా కోఆర్డినేట్ చేశాను అనేది. ఇదే కాక మెంబర్షిప్ అయినప్పుడు కూడా వేరు మన హరితహారం అనేది తీసుకున్నా కూడా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రతినిత్యము ఏదో అంటే పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజలకు తీసుకుపోవటం, లేనప్పుడు కూడా నా వంతు సహాయం ఏదంటే ఏ సహాయం అంటే ఆ సహాయం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి చేసే దానితోటి నిజంగా ప్రజలలో ఉన్నది, కానీ పార్టీలో లేదు. పార్టీలో లేదంటే పనిచేసే వాళ్ళకు పార్టీలో లేనప్పుడు ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పి మనం గుర్తించాలి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, నిజంగానే ఈరోజు ఇంత సీనియర్ నాయకుడైన మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి రావడం అనేది రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే బలమైన కారణం ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో మీరు సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మంచి సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మరి ఇక్కడ ఈ పార్టీ నుంచి మళ్ళీ అదే పార్టీలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏమైనా బలమైన కారణం ఉంది? అంటే ఇప్పుడు నేను సీఎం గారిని కలిశాను. మీరు అన్నట్టు నాకు కాంగ్రెస్లో ఎంతోమంది మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే నన్ను 2018లో కూడా కాంగ్రెస్కి రమ్మని చెప్పారు, ఎప్పుడైతే నాకు టికెట్ రాలేదు 2018లో. కానీ నేను ఒకటే అనుకున్నా, సరే టికెట్ రానంత మాత్రాన్ని మనం పోవద్దు, కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వకపోవచ్చు, తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో పదవులు వస్తాయి, ఏదో విధంగా పార్టీ నాకు తగిన గౌరవం కల్పిస్తుందని అనుకున్నాను. కానీ మొదటి 4 సంవత్సరాలు ఎలాంటి అది లేదు. నెక్స్ట్ ఈ తర్వాత 18 తర్వాత 23 దాకా కూడా ఎలాంటి అంటే పనిచేసే వాళ్ళకి ఎలాంటి, నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీలో గుర్తింపు లేక ఎంతోమంది బాధపడ్డారు. కాబట్టి ఈ సమయంలో అంటే నాకు ఉన్న పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో, నాకు కాంగ్రెస్లో ఎవరు అంటే యు నేమ్ ఎనీవన్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అయినా కూడా నేను 2018లో పోకుండా ఇప్పుడు నన్ను సీఎం గారు అయినాక శేఖర్ రెడ్డిని ఒకసారి వచ్చి కలవంటే నేను డెఫినెట్ మన తెలంగాణ సీఎం కాబట్టి సీఎం గౌరవంగా మనం కలవాలా అని ఆ ఉద్దేశంతో నేను పోయాను. ఆ విధంగా నా మిత్రులందరూ అంటా ఉన్నారు, నువ్వు ఇన్ని 10 ఏళ్ల నుంచి నీకు ఈ పార్టీలో ఎలాంటి సమస్య స్థానం అనేది లేనప్పుడు రమ్మని చెప్పి అంటా ఉన్నారు. చూద్దాం ఏ విధంగా మనకు ముందు ఆలోచన చేసి మిగతా నా యొక్క శ్రేయోభిలాషులతోటి నేను వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని నేను ఆ విధంగా స్పందిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. జాయినింగ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ మ్యాక్సిమం? అదే ముందట నా యొక్క ఏదైతే ఉందో వెల్విషర్స్ ఉండరో వాళ్ళని ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. నేను ఒక్కరిని జాయిన్ అయ్యటం వల్ల ఏం లాభం ఏముంటుంది పార్టీ? ఎందుకంటే ముఖ్యంగా చూస్తే మన 2023 ఎలక్షన్స్లో ఎవరైతే కొంతమంది మీ జిల్లా నుంచి
ఆ పార్టీలు జాయిన్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా విభేదించడం జరిగింది. సో మీకు అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, అంతా మీ సామాజిక వర్గం ఉంది, ఏమైనా విభేదించే అవకాశం ఉంది? రవి గారు, నేను సీఎం గారిని 2 రోజుల కింద కలిశాను. ఇమ్మీడియట్గా నాకు ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు టెలిఫోన్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? మాకు ఎంతో సంతోషం అవుతుంది, గర్వాపసి మీరు వస్తున్నారు, ఎప్పటి నుంచి మీరు రావాలంటున్నాం. ప్రతి ఒక్కరు గాంధీ భవన్లో పనిచేసే ఆఫీసులో పనిచేసే రోజులు మొదలుపెట్టి మా నల్లగొండ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులు కూడా, శేఖర్ రెడ్డి యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్, ఇప్పుడు రైట్ డిసిషన్ నువ్వు తీసుకోవాలి. ఇన్ని రోజుల నుంచి నువ్వు రియల్గా చెప్పాలంటే యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. నువ్వు ఇంత సిన్సియర్గా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు పార్టీ గురించి పనిచేయడానికి నీకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. నువ్వు వచ్చి సీఎం గారిని కలిసినావు, చాలా మంచి ఇది పరిణామము అని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి నన్ను ఎవరు కూడా నన్ను విభేదించరు, నేను వస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే నేను గత అంతకుముందు కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు వాళ్ళందరితో నేను కలిసి పనిచేశాను. వెంకరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ రెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరితో నేను కలిసి పనిచేశాను. కాబట్టి నాతోటి విభేదించే అంటే పెద్ద నాయకులు లేరు. మరి ఇంకా మిగతా జిల్లాలో ఉన్న వివిధ పొజిషన్లో ఉన్న నాయకులు కూడా వాళ్ళు హర్షిస్తారే తప్ప వాళ్ళు ఎలాంటి విభేదించే అవకాశం అనేది లేదని చెప్తాను. సో ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పుడు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో కాంగ్రెస్ విధి విధానాలు నచ్చా, లేకపోతే వాళ్ళు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలకు అంటే బాగుంది, ఇది ప్రజారంజకమైనటువంటి పాలన ఆకర్షితులు వెళ్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో అణిచివేతకు గురై వెళ్ళిపోతున్నారా? ఏంటి కారణం ఏంటి? చాలామంది ఇప్పుడు బొంతు రామ్మోహన్ గారు కావచ్చు, మీరు కావచ్చు, బాబా ఫజీద్రు కావచ్చు, ఇంకా చాలామంది కూడా ఒక 16 మంది కార్పొరేటర్లో వెళ్ళే పరిస్థితి ఉందంట. రవి గారు, ఇప్పుడు మీరు కొన్ని పేర్లు తీసుకున్నారు, దాంట్లో కొందరు మంచి పొజిషన్లో కూడా అనుభవించారు. అలాంటి వాళ్ళే ఈ పార్టీ నుంచి పోవాలని అనుకుంటున్నారంటే ఎక్కడో లోపం ఉందనేది తెలుసుకోవాలా. నేను చెప్పడనేది కాదు. ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున లోపం ఉన్నప్పుడు సరిదిద్దుకోకుంటే పార్టీ మనుగడకే కష్టమవుతుంది. పార్టీలో ప్రాబ్లం ఏమైందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక సామాజిక వర్గాలకు ఇద్దాము, ఎలక్షన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వాళ్ళకి ఇద్దాము. అది డెఫినెట్ ఈ యొక్క పార్టీలో ఉన్న లీడర్ల యొక్క మనోభావాలను దెబ్బతీసింది. అది అన్నమాట. అంతకంటే ఇంక మనం చెప్పవలసిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కరు, ఎందుకంటే పదవులు అనుభవించిన వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారంటే ఇక్కడ గౌరవం అనేది ముఖ్యం. తెలంగాణ ఎందుకు వచ్చిందండి? నీళ్లు నిధులు అది అంటారు, దానికంటే ఎక్కువ గౌరవం. అప్పుడున్న నాయకులు ఈ లీడర్లను ఎదగనీయలేదని, ఈ లీడర్కి తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని, ఆంధ్ర వాళ్ళ పెత్తందారుల చేతిలో అని సరే ఆ మాట నేను అనకున్నా ఆ మనసులో ప్రతి ఒక్కరికి ఉండేది. ఇది తెలంగాణ వచ్చినాక కూడా అసలు గౌరవం అనేది ఎవరికున్నది? ఎమ్మెల్యే అట్లాంటిది ఏం చూడలేదా మీరు? అంత అణిచివేతకు గురైన దాని గురించి మనం తెలంగాణ తెచ్చుకున్నా అన్న అది ఏం కనపడలేదు మీకు? నేనేమనుకున్నానంటే ఫస్ట్ 5 years తెలంగాణ వచ్చింది, మనం చిన్న ఇలాంటి వాటి మనము మన మనసులో పెట్టుకోవద్దు. ఎందుకంటే తెలంగాణకు పనిచేసేటప్పుడు ఎంతో స్ట్రెస్ ఉంటుంది. చూద్దాం, టైం వచ్చినప్పుడు ఎమ్మటే నాకు ఆ పదవి ఇవ్వలేదు, నన్ను గుర్తించలేదు, నాకు గౌరవం ఇవ్వలేదు అనేది రావద్దు అనే దాన్ని దాన్ని ఏదైతే ఉన్నాయో చిన్న లోపాలు ఉన్నాయో దాన్ని మనసులో పెట్టుకున్నాం. కానీ సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరిని చూస్తున్నారు? దాన్ని ఎవరో డబ్బులు బాగున్నాయని ఒక ఫార్మా కంపెనీ ఆయన రాజ్యసభ అవుతాడు, ఇంకొక ఆయన ఒక న్యూస్ పేపర్ చూసేట ఆయన ఎంపీ అవుతాడు, ఇంకొక ఆయన సార్కు క్లోజ్ ఉన్నాడు, మన అధినేత క్లోజ్ ఉన్న ఆయన ఎంపీ అవుతాడు, ఇంకొక ఆయన వాళ్ళ సామాజిక వర్గం నుంచి వాళ్ళకేదో ఉంటాడని చెప్పి ఆయన ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన ఫ్రెండ్ అని ఒక ఆయన ఎమ్మెల్సీ అవుతాడు, ఇంకొక ఆయన ఎలక్షన్కి వస్తే వాళ్ళకే ఎక్కడి నుంచో వస్తాడు, ఆయన ప్లాట్ బిజినెస్ చేస్తుంటాడు, ఆయన వచ్చి నేను మనీ పెడితేనే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే మరి మన 10 ఏళ్లకున్న ఎమ్మెల్యేలు మనీ పెట్టకుంటూనే ఉన్నారా? ఎందుకు ఓడిపోయినరు? మనీ కాదు, ప్రేమ కూడా చొరగొనాల. ప్రజలలో ఏ విధంగా పనిచేస్తున్నాం? ప్రతిరోజు మా వాళ్ళే అదే శాండ్ బిజినెస్ అట్ట, ల్యాండ్ బిజినెస్ అంట, ఇదే పనా? ఎమ్మెల్యేలకు శాండ్ బిజినెస్, ల్యాండ్ బిజినెస్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే ల్యాండ్ బిజినెస్ చేస్తాడు, ప్రతి ఎమ్మెల్యే శాండ్ బిజినెస్ చేస్తాడు, ప్రతి ఎమ్మెల్యేకు ఇంకేది. ఇట్లా ఉంటే ఎట్లా?
అది ఎవరు చేసే కార్యక్రమం వాళ్ళు చేయాలి. ఒక పాలిటీషియన్ అనేట ఆయన ప్రజలతో ఉండి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండాలి. చేస్తే కొన్ని చేసుకోవాలి తన కుటుంబం నడిచేదానికి. అంతేగాని అనునిత్యం అదే పనిలో ఉంటే ఇంక మిగతా వాళ్ళు ప్రజలు ఎటు పోతారు? ప్రజల దగ్గర మా అధినేత ప్రజలను కలవాడు, ఎమ్మెల్యేలు ప్రజలను కలవారు, మరి ప్రజలు ఎవరి దగ్గర పోవాలా? మీకు ఏమంటారు, కరెంట్ 24 గంటలు వస్తుంది. 24 గంటలు కరెంట్ వస్తే అది కంపెనీ ఉన్నవానికి లాభం, ఊళ్ళో ఉన్నవానికి ఏముంటుంది? ఆయనకు చిన్న చిన్న కార్యక్రమాలు, ఒక రైతుకు చిన్న చిన్న బాధలు ఉంటాయి, అక్కడ ఉండే ఒక కార్మికుడికి చిన్న చిన్న బాధలు ఉంటాయి. ఆయనకి ఎమ్మెల్యేతో పని ఉంటుంది, ఒక కలెక్టర్తో పని ఉంటుంది, తహసీల్దార్తో పని ఉంటుంది. వాళ్ళు స్పందించే విధానంతో వాళ్ళకి పనులు అవుతాయి. ఎగ్జాక్ట్లీ. సో అది అనమాట. ఓకే. సో మరి ఇన్నాళ్ళు మీరు అందులో ఆ పార్టీలో ఉన్నారు. సరే, ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా మీ మీదైతే కొంత వాళ్ళకి సీతకన్నే పడ్డది. ఎందుకంటే మీకు కనీసం ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకు అంటే మీరు లాబియింగ్లు చేయలేకపోయారా, లేకపోతే వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వలేకపోయారా, లేకపోతే మిమ్మల్ని అంటే వాళ్ళు ఒక అసమర్థుడి కింద లెక్కేశారా? ఏంటి కారణం ఏంటంటారు? అంటే దాంట్లో నేను అనుకుంటా, నేను మిగతా వాళ్ళలాగా ఏదో చిల్లర మడల పనులు చేసి చిల్లర మడలను పెట్టుకొని ఏదో జై జై అనుడు అది నేను చేయలేదు. నేను ఏమైనా ఒక ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి ప్రజలకు రియల్గా వాళ్ళకి ఏం పని, రియల్గా పని ఉన్న ఆయననే తీసుకెళ్ళి నేను ఏమైనా పని చేయాలనుకున్నా కానీ నాకు నా సొంత లబ్ధి కోసమో, లేకుంటే ఒక ఈయనతోటి ఉంటే ఈ ల్యాండ్ బిజినెస్లో ఉంటే నాకు కూడా ఇంత వస్తుంది అని నేను ఎప్పుడు పోలేదు. ఏ ఆఫీసర్ అయినా కూడా ప్రజల పని కోసం నేను ఆఫీస్ దగ్గర పోయా, కానీ నా సొంతం పని కోసం ఈ పని చేయండి సార్ అని చెప్పి ఎవరి దగ్గర పోలే. మీరు తెలుసుకోండి, ఒక తహసీల్ ఆఫీస్ అయినా, ఒక కలెక్టర్ ఆఫీస్ అయినా, నేను నిజంగా ఒక సొసైటీకి పని ఉందంటేనే పోయా. నా సొంతం పనికి నేను ఏ రోజు పోలేదు. ఒక మినిస్టర్ దగ్గర కూడా నా సొంతం పనికి పోలేదు. సో అది పార్టీలో ఉన్న వాళ్ళకు, అరే ఇది సొంతం పనులు అంటే ఈ హంగామా చేసేటోళ్ళు కావాలి, హంగామా లేకుంటే ఎట్లా? ఇప్పుడు కొందరు చూస్తున్నాం కదా మనం బీఆర్ఎస్లో ఏ విధంగా హంగామా చేస్తుండ్రు. ఒక ఆయన ఏదో చూపిస్తాడు. దీనివల్ల పార్టీకి గౌరవం రాదు, పార్టీ గౌరవం రాదు. దానివల్ల పార్టీ ప్రతిష్ట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ 21st century. 21st centuryలో ఏ విధంగా ఉండాలి? ఎంత మిగతా ప్రపంచాలు ఎట్లా ఉన్నారు, ఎలాంటి లీడర్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నారు? సరే, మన దగ్గర కులము మతం అనేది ఉండబట్టి ఇంకా కొద్దిగా నడుస్తూ ఉంది. రియల్గా కులం మతం లేకుంటే మంచోళ్ళని చూసే ఓట్లేస్తారు. అంతే కదా, డబ్బులను చూసి వేయరు కదా. సో వాళ్ళకేంటంటే ఇంకా ఆ పాత రాజకీయాలతోటే లబ్ధి పొందాలని. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెసు కొద్దిగా ఈ విధంగా ఈ రీజనల్ పార్టీస్ లాగా పనిచేయకపోయేది. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ, బీజేపీ పార్టీ అనేది నేషనల్ పార్టీ. వాళ్ళు ఆ ఏరియాలో ఏమున్నది, ఆ కులానికి ఏం లాభం చేయాలి, ఈరోజు ఎలక్షన్ వచ్చింది వీళ్ళకి ఇదేదో చేసి మనం ఓట్లు వేసుకోవాలని చూడరు. ఓవరాల్గా నేషన్ వైడ్ చూస్తారు. దేశానికి ఏం కావాలి, దేశంలో అన్ని ప్రజలకు యాక్సెప్ట్ అయ్యే పథకాలు తీసుకొచ్చే వాళ్ళు చేస్తారు తప్ప ఒక కులానికో ఒక మతానికో వాళ్ళు చేయరు. దాంతో ఈ రీజనల్ పార్టీసు ఎక్కువగా వాళ్ళ గెలిచేదానికి ఆస్కారం ఏర్పడ్డది. కానీ ఎన్ని రోజులు అదే జరుగుతుంది? మీరు చూడండి, బీహార్లో లాలూ ప్రసాద్ అంత చేసి పోయాడు కదా, యూపీలో ఆ యాదవ్ పోయాడు కదా. సో ఈ విధంగా పోతారు. సరే, 1-2 స్టేట్లలో ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ రోజులు అది నడవదు. ఓవరాల్ కంటిన్యూ చూసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎరా ఏంటంటే బికాజ్ నేషనల్ పార్టీస్కే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. కానీ సార్ ఇక్కడ ప్రాంతీయ పార్టీ, మీరు ఒక ప్రాంతీయ పార్టీలోనే ఇమ్మలేకపోయారు. వీళ్ళ అణిచివేతకో లేకపోతే ఇంకొక రకంలో మీకు గుర్తింపు లేకుండా పోయింది. మరి సెంట్రల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ, దాంట్లో 100 ఈక్వేషన్స్, అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, ఏదైనా అధిష్టానం. సో ఇమ్మడగలరా మీరు? అంటే మీరు పాతవారే కాబట్టి. నేను అక్కడ ఆ పార్టీలో ఎట్లుంటుందంటే, సరే మరి నీకెందుకు ఫస్ట్ అప్పుడు యంగ్స్టరు మా జిల్లాలో ఏ విధంగానైతే మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా మంది మా సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి నేను రావచ్చు. కానీ నేను ఈ 2014లో కూడా నేను ఎందుకు వచ్చా? టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు తెచ్చింది. మేము కాంగ్రెస్లో ఉండి తెలంగాణ వాదాన్ని మేము రోజు మాట్లాడేది. కాంగ్రెస్లో ఉండి ఎన్నోసార్లు సోనియా గాంధీ కలిసి తెలంగాణ కావాలని అడిగిన వాళ్ళు దాంట్లో నేను ఒకరిని. ఆ గ్రూప్లో అప్పుడు 4-5 ఉండేటోళ్ళు, తెలంగాణ అడిగేటోళ్ళు, దాంట్లో నేను ఒకరిని. అప్పుడున్న
ప్రణబ్ ముఖర్జీ ఆయన తెలంగాణ దానికోసం ఆయన ఈ వాజ్ చైర్మన్. అవును. ఆయన దగ్గరికి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చేది. సో తెలంగాణ అంటే మాకు అప్పుడు మేము దాన్ని ఆ వాదాన్ని ఎత్తుకున్నాం చేయబట్టి టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ కోసం వచ్చిన పార్టీ. సో దీంట్లో మలాంటి వాళ్ళకు ఎక్కువ గౌరవం ఉంటుందని చెప్పి నేను 2014 కాంటాక్ట్ చేసి జరిగింది. నిజంగా చెప్పాలంటే 2014 ఇబ్రాహీంపట్నం కూడా నాకు కావాలని నేనేం పోలేదు. వాళ్ళే మీకు శేఖర్ రెడ్డి నీలాంటి వాళ్ళు తెలంగాణ వాదులకు మేము ఇస్తాము అన్నారు. కానీ నేను ఏమనుకున్నానంటే సరే అది కొత్తదైనా ఆ రోజు రంగారెడ్డి జిల్లా అనేది సిటీకి దగ్గర. మీరు చూడండి హైదరాబాద్ రంగారెడ్డిలో తెలంగాణ వాదన లేకుండే. ఎందుకంటే తెలంగాణ వస్తే మా యొక్క ల్యాండ్స్ రేట్ పడిపోతాయి, మాకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి, వైరల్ కూడా అయింది. సో దానివల్ల నేను ఓడిపోయి. అయినా కూడా మీరు ఓటింగ్లో చూడండి, మీరు ఎవరైనా అడగండి, అసలు నేను 2014లో కాంటెస్ట్ చేసే వరకు 14 ఏళ్ళల్లో ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద అక్కడ కాంటాక్ట్ చేయలేదండి. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ అండ్ 2014. సో అది నా పరిస్థితి. అందరూ హేమాహేమీలందరూ కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్ట్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, ఇండిపెండెంట్ అయినా అంతకుముందు కాంగ్రెస్ అని చేసిండు. నాకు ఒక కార్యకర్త కూడా దొరకలేదు. నాకు ఆ ఊరు తెలియదు. అవును, ఇబ్రహీంపట్నం కొత్త ఆ జిల్లానే కొత్త నాకు. నేను రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా నాది. నల్గొండ జిల్లాలో ఏ ఊరికి పోయినా కూడా నాకు ఇంతో అంతా ఉంటారు. ఏ కాన్స్టిట్యున్సీ పోయినా కూడా మీరు దేవరకొండ తీసుకొని మా నాగాని సాగర్, మిర్యాలగూడ, కోదాడు, హుజూర్ నగర్, సూర్యాపేట్, నల్గొండ, మునుగోడు అంటే కాన్స్టిట్యున్సీలు చెప్తా ఉన్నా. ఇవన్నీ నాకు కొట్టిన పిండి, భువనగిరి, ఆలేరు. మీరు పోతారే కంచెల చంద్రశేఖర్ రెడ్డి అంటే నేను ఎక్కడైనా ఒక రోడ్డు మీద నిలబడితే అక్కడి నుంచి 10 మంది పోతే నన్ను 3 గుర్తుపడతారు. మీరు ఈరోజు ఇంతమంది బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉన్నారండి. నన్ను ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కూడా మేము కూడా పోదాం ఒక జిల్లాకు. నేను ఒక జిల్లాకు నాకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రంటే నేను ఎందుకు కోఆర్డినేట్ చేస్తున్నా? ఎంతోమంది నన్ను గుర్తిస్తారు. గుర్తుపట్టినప్పుడే, నా గురించి తెలుసుకున్నప్పుడే వాళ్ళు నేను చెప్పిన విషయాలను వింటారు. మంచిదిగా నేను చెప్పినవి వాళ్ళు సుముఖంగా ఉంటారు. లేకుంటే నన్ను సార్ అన్న నువ్వు ఈ విధంగా చేయకు, ఈ విధంగా చేద్దామంటారు. సో కలుసుకొని మనం పని చేస్తాం. అలాంటి గౌరవం ఎందుకు వచ్చింది? నేను అంతకుముందు పని చేసినా నా గురించి తెలుసు, నా వ్యక్తిత్వము, నేను ఎలాంటి మనిషిని. కానీ అది ఇక్కడ గుర్తింపు అనేది లేదు. ఇక్కడ మంచోళ్ళకు స్థానం లేనప్పుడు మంచోళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉంటారు? అది ప్రాబ్లం. ఇమ్మడరు. మంచోళ్ళు ఇమ్మడడానికి కష్టమవుతుంది. 10 years కూడా నేను ఉన్నానంటే ఇట్స్ నాట్ ఎంత అది చెప్పండి. నాకు ఎంత ఓపిక ఉంటే నేనున్నా. చాలా ఓపిక. నేను పాలిటిక్స్ అనేది డబ్బులు సంపాదించడం ఏముందండి. నేను ఎంగేజ్లనే దేశం ప్రపంచం అంతా తిరిగిన నేను. మా పార్టీలో ఇంతమంది కాంటాక్ట్ చేసాను. వాళ్ళు దేశం కానీ ఏ దేశం అంటే తెలియదు. నేను నా యొక్క ఎంగేజ్లా మొత్తం ప్రపంచం తిరిగిన నేను. అది కాబట్టి అందుకని నేను ఏంటంటే మిగతా వాళ్ళలాగా ఏదో ఆల్రెడీ చేయాలి, ఏదో పైరవీలు చేయాలి అనే కార్యక్రమం నేను ఎప్పుడు చేయలేదు. ముందు కూడా చేయను. నేను మిమ్మల్ని మీరు గుర్తింపు పొందేలాగా కూడా మీరు ఏం వైరల్గా ఏం మాట్లాడడం అవసరం లేదు. సో ముఖ్యంగా చూసుకోండి సార్, అంటే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 39 సీట్లకే పరిమితం అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పదాలు ఒక్క పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, కొన్ని ప్రజలకు అందుండొచ్చు. ఏ కారణం, బలమైన కారణం, ఏ కారణం వల్ల ఈరోజు అధికారం కోల్పోయిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా మీరు చూశారు కదా, రివిజన్ చేసుకున్నారు కదా. ముఖ్యంగా రివిజన్లో తెలిసింది ఏంటంటే ఏ నాయకునికి గౌరవం లేదనేది ఒకటి వాళ్ళే అన్నారు. మీ పేపర్లో కూడా చదివారు కదా. కాబట్టి ముఖ్యంగా మనిషికి కావాల్సింది గౌరవం. నేను గలవా మీ చేసిన ఎవరిది కష్టం వానికే ఉంటుంది. వినరా? లీడర్లకు పదవి కోసం, ఆశ కోసం ఉంటారు. ఓట్లేసేటోళ్ళు కూడా చూస్తారు. మా లీడరు అంటే ఇప్పుడు మేమందరం ఊళ్ళో పనిచేస్తుంటాం, ఒక కార్యక్రమం తీసుకొని పోతుంటాం. అరే ఏంది కంచెల చంద్రశేఖర్ పాప ఇంత పని చేస్తుండే, నాకు గుర్తింపు లేదు, ఇదేం పార్టీ అట్లా అనుకొని ఫస్ట్ మా రిలేషన్స్ అనుకుంటారు, నా ఫ్రెండ్స్ అనుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు, ఇంకోళ్ళు అనుకుంటారు. ఇది వైరల్ అవుతుంది. నా ఒక్కందే కాదు, ఎంతోమంది తెలంగాణకు పనిచేసిన వాళ్ళకు ఏం లేదా, తెలంగాణ వచ్చినాక కష్టపడ్డ వాళ్ళకి ఏం లేదా, ఎవడు గెలిస్తే ఆయన పార్టీలకు వచ్చే, ఎవడు గెలిస్తే అవన్నీ పార్టీకి నాయకులు ఎందుకు, ఇంకో కార్యకర్తలు ఎందుకు? డబ్బులు ఉన్నోడు వస్తాడు, కాంటాక్ట్ చేస్తాడు, లక్కలో ఉంటే గెలుస్తాడు, నడుస్తుంది. అంతేగాని మనీతోటి
సాధ్యం కావు. సక్సెస్ అయిందంటే అది ఒకసారి 2 సార్లు అవుతుంది, బట్ ఎల్లవేళ అలా కాదు అది. అంతే కదా. ఓకే. కాంగ్రెస్కి అంత ఎన్నో ఏళ్ళు రూల్ చేసింది, మరి మనీ లేదా, ఎందుకు ఓడిపోయింది? కాబట్టి మనీ అనేది ఎప్పుడు కాదు, ప్రేమతోటి గెలవాలా. ఓకే. అది. సో మొత్తానికైతే ఈసారి మరి ఈ ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించింది ఉందో ఏంటి సార్, అంటే నిజంగా ఇది అవినీతి జరిగిందా లేదా అనేది చూస్తే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ తీసుకుని వెళ్ళారు, ఆల్ పార్టీస్ అందరిని కూడా కలుపుకొని రమ్మని పోయారు, చూడడానికి రమ్మన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ రాలేదు. సో బీజేపీ వాళ్ళు కూడా పెద్దగా వెళ్ళిన పరిస్థితి లేదు. ఏంటి నిజంగానే మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఏమో కృష్ణా జలాల మీద పంచాయతీ నడుస్తుంది, ఒకవైపు మేడిగడ్డ ఈ కాళేశ్వరం, ఏంటి దీని మీద? నేను కూడా ఒక సివిల్ కాంట్రాక్టర్ను. ఓ నేను క్లాస్ 1 కాంట్రాక్టర్ను, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను. ఓ 2006 దాకా అప్పుడున్న పరిస్థితులలో నా టర్న్ ఓవర్ ఇయర్లీ మినిమం 10 to 12 crores ఉండేది. అప్పుడు చాలా పెద్దది అది. నేను లైనింగ్ చేశాను, స్ట్రక్చర్స్ చేశాను, పెద్ద పెద్ద పనులు కూడా చేశాను. ఒక్క వర్క్ 12 crores ఆ విధంగా చేశాను, సింగిల్ వర్క్ 12 crores. అంత ఈ తర్వాత 50 కోట్లు 100 కోట్ల వర్క్స్ వచ్చినాయి. అప్పటిదాకా 5 కోట్లు 10 కోట్ల వర్క్లే పెద్దది. నేను స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిటీ అనేది ఎవరు చూడలేదు. ఏం చేసిండ్రు, మీరు పెద్ద కాంట్రాక్టరు, మీకు ఇప్పించుకున్నారు, మీరేం చేసిండ్రు, మీకు ఇచ్చినాక మీ పేరు మీద వచ్చినాక నేను ఒక లీడర్ను, మావానికి ఏవో మా బామారిదికి మా చుట్టానికి వీనికి వానికి అన్నాడు. అచ్చా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా, ఆయనకున్న ఏం సిస్టమ్ ఉంది, ఈ వర్క్ చేసేదానికి ఆయన టెక్నికల్ ఫిట్ అవుతాడా, ఆయన దగ్గర టెక్నికల్ స్టాఫ్ ఉందా లేదా, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడా అనేది ఎవరు చూడలేదు. అమ్మో సారు వాళ్ళ దగ్గర మనిషి బిల్ ఇచ్చి పడేసాయి, క్వాలిటీ ఎవరు చూడాలి? రిటైర్డ్ అయిన వాళ్ళు ఆడ ఆఫీసర్లు. ఎప్పుడైనా రిటైర్డ్ అయినా జనరల్గా రిలాక్స్డ్ ఉంటాడు, అంతే కదా. రిటైర్డ్ అయింది, ఆయన పోయేదేముంది, సస్పెండ్ చేస్తే ఇంట పోయి పడుకుంటాడు. కానీ యంగ్స్టర్స్ అంటే ఏమవుతుంది, ఈ వర్క్ ఏంది, కొత్త టెక్నాలజీ ఏమొచ్చింది, దాని ప్రకారం చేస్తుండా, ఆ ఎనర్జీ ఉంటుంది, చూస్తాడు. అది లేని వాళ్ళకి ఇచ్చిండ్రు, మొత్తం ఇది పోయింది. ఇప్పుడు నష్టం పార్టీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేసింది కదా, అఫీషియల్ చెడ్డ పేరు వచ్చింది, డబ్బులు నష్టపోయింది, ప్రజలలో చులకన భావన అయిపోయింది, ఇన్ని అయినాయి. అందుకని ఇంత వర్క్, ఇంత పెద్ద ఎత్తున వర్క్ జరిగేటప్పుడు అసలు ఎంతమంది కాంట్రాక్టర్ కావాలి, ఎంతమంది ఇంజనీర్లు కావాలి చూసేదానికి. కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి నాగార్జున సాగర్ ఎట్లుంది, శ్రీశైలం ఎట్లుంది, చిన్న చిన్న లీకేజీలు అక్కడ ఇక్కడ ఉంటుంది. కానీ ఇది మేజర్ కూడా అనేది రియల్గా. నేను కూడా నేను వర్క్స్ కూడా నేను ఏదో రాజకీయ నాయకులు ఇస్తే నేను వర్క్ చేయలే. నేను పూణేలో వర్క్ చేశా, నేను చెన్నైలో వర్క్ చేశా, నేను గోవాలో వర్క్ చేశా, నేను హుబ్లీలో వర్క్ చేశా. బయటికి వేయాలంటే ఊరుకుంటారా? క్వాలిటీ చేయకుంటే అక్కడ ఉన్న లీడర్ ఉంటాడు, ఎంతోమంది ఉంటారు. సో వర్క్ అట్లీస్ట్ క్వాలిటీగా చేసినప్పుడు ఉన్న ప్రకారం ఏదైతే ఇచ్చిండ్రో, మనకు స్పెసిఫికేషన్స్ ఇచ్చిండ్రో దాని ప్రకారం మనం వర్క్ చేసినప్పుడు 100% ఏమీ కాదు. ఒక వర్క్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్స్ 100 years కోసం ప్లాన్ చేస్తారు, ఆ స్ట్రెంత్ ఇస్తారు, వర్క్లో ఆ స్ట్రెంత్ ఇస్తారు. అంతేగాని ఈరోజు వర్షం పడంగానే కొట్టుకుపెట్టి ఉండరు. అంటే స్ట్రెంత్ కావాల్సిన దానికి డబుల్ ఇస్తారు. ఒక వర్క్ చేస్తుంటే ఇప్పటిదాకా ఇంత వరద వచ్చింది, ఈ విధంగా ఉన్నది, ఇంత వరదకు తట్టుకునేట్టు ఆ స్ట్రెంత్ ఇచ్చి ఇంతకంటే డబుల్ రావచ్చని ఆ ప్లానింగ్ చేసుకొని స్ట్రెంత్ ఇస్తారు. అలాంటి సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఇది పోయిందంటే బికాజ్ వీళ్ళు సబ్ కాంట్రాక్ట్స్ ఎవరు పడితే అలా తీసుకుంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఆయన ఏదో చిన్న ఊర్లో పని చేస్తాడు, నేను 200 కోట్లు వర్క్ దొరికింది అంటాడు. అరే నీకు ఎట్లా దొరికింది పోయి, నీ దగ్గర ఏముంది? ఆయన ఇంకొక ఆయన సబ్కి ఇస్తాడు. ఈయన ఎవరో పెద్ద లీడర్, ఈయనకు తెలుసు. ఆయన పోయిండో వచ్చిన కాంట్రాక్ట్ దగ్గర 200 కోట్లు ఈయనకి ఇప్పించిండు. ఈయన ఏం చేసిండు, 20 ఇంకొనికి ఇప్పించిండు. ఈయనకి వర్క్ రాదు, ఆయన ఉన్న తీసుకున్నాను వర్క్ రాదు, మధ్యన మొత్తం లూట్ అయిపోయింది. అది ప్రాబ్లం. నిజంగానే ఈరోజు మీరు అన్నట్టుగాను ఒక అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున పార్టీ ప్రతిష్ట కావచ్చు, లేకపోతే ప్రజల్లో చులకన కాకుండా ఉండే అంశాలు కావచ్చు, లేకపోతే మళ్ళీ అధికారం రావడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడేటి. ఇప్పుడు దీన్ని ఈజీగా తీసుకుంటాం అనుకోరి, ముందు వచ్చే రాజకీయ నాయకులు కూడా ఇట్లా చేస్తారు కదా, ముందు వచ్చే కాంట్రాక్ట్ ఇట్లా చేస్తారు కదా. ఇంతకు ముందు ఏది జరగలే, ఇలాంటి ఇంత తప్పిదాలు జరగలేదు. దీన్ని మనం ఏదో చిన్నగా మనం చూస్తే
ముందు ముందు ఏ క్వాలిటీ వర్క్ అనేది జరగదు. ఇంకోటి సార్, మీరు రాసుకోండి. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్గా అభివర్ణించుకున్నారు, అది ఏంటంటే- జాతీయ హోదా బాగా ట్రై చేశారు. అటువంటి ప్రాజెక్ట్ ఈరోజు కూలిపోయే పరిస్థితి జాతీయ హోదా కాదు, ఊర్లలో నుంచి బస్సులు వేసిపోయి చూపించారు. చూపించారు. చార్మినార్ ఇది, ఇది మ్యూజియం కాళేశ్వరం ఇది, ఇది. అట్లా చూపించారు. అలాంటి దానికి అంత మనము దానికి ఒక ప్రాముఖ్యత కల్పించి అవును, ఈ విధంగా అయితే దానివల్ల ఎంత నష్టం అవుతుంది? ఎస్ డెఫినెట్లీ. మనకి ఎంత ప్రాముఖ్యత వచ్చిందో దానికి రెండింతలు నష్టం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రతిష్ట అంతా తుడిచిపెట్టిపోయినట్టు. పాయ కదా, ఎంత చెడపేరైంది. సరే, ఒక ప్రభుత్వం చేసేటప్పుడు కొంత జరిగినప్పుడు దాన్ని అంటే రెక్టిఫై చిన్న చిన్న చేసే తప్పిదాలు వేరు సార్, ఘోరమైన తప్పిదాలు వేరు. తప్పిదాలు చిన్న రెక్టిఫై అయ్యేది అయితే చేసుకోవచ్చు. అవును. ఇది రెక్టిఫై అయ్యేది కాదు. దీన్ని చాలా ఇది ఫ్యూచర్లో కూడా ఇది ఒక ఇంజనీర్లకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక దాన్ని ఏమంటారు, ఒక రికార్డ్ అయి ఉంటుంది. రికార్డ్ అయి ఉంటుంది. అవును, పలానా Yes, వాళ్ళ ఈ period లో విధంగా ఇది చేస్తే ఇట్లా ఇట్లా దారుణం అయింది. జరిగింది. అదే అవును, yes. రికార్డ్ అయి ఉంటుంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుని ఏ విధంగా వర్ణిస్తారు? ఎందుకంటే వాళ్ళు 6 గ్యారెంటీల ద్వారా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ సంతకమే 2 గ్యారెంటీల మీద సంతకం పెట్టారు. ఇంకో 4 గ్యారెంటీలు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తారన్నారు. 100 రోజులు అన్నీ కంప్లీట్ చేస్తామన్నారు. నిజంగానే ఇప్పుడున్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని అనుకుంటున్నట్టు, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఈ తరుణంలో మరి ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఈ సంక్షేమ ఫలాలకి వెచ్చించి ఈ ధనాన్ని ఏ విధంగా సమకూరుస్తారు? ఇది అంటే 7 లక్షలని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మంత్లీ ఫస్ట్ నాట్ శాలరీస్ ఇవ్వలేదు, బిల్స్ ఇచ్చేట వాళ్ళకి బిల్స్ ఇవ్వలేదు, ఎవరినైనా బిల్స్ అడగాలంటే భయము, గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా సర్పంచులు కూడా మాకు ఇవ్వలేదని, మమ్మల్ని ఏంటంటే చిన్న చిన్న పనులు చేయమన్నారు, చెట్లు నాటమన్నారు, ఇంకేదో చేయమన్నారు. అదేంది మన అది మన ఇది ఉంటుంది కదా, దాని ఫినరల్ అవి కట్టారు కదా, ఇవన్నీ ఇస్తే చాలా మంది నా కూడా కలిసి చెప్తారు, సార్ మేము 5 లక్షలు పెట్టి కట్టినాము, నాకు ఇంతవరకు బిల్ రాలేదు, నేను వడ్డీ తీసుకొచ్చుకున్నా, 2 లక్షలు నా సొంతం డబ్బులు ఉంది, 3 లక్షలు వడ్డీ తీసుకొచ్చిన, 3 రూపాయలు వడ్డీ తెచ్చేసిన, నాకు ఇంత డబ్బులు అవుతున్నాయి, 10,000 కడుతున్నా సార్, 3 ఏళ్ళు వస్తలేదు సార్ అంటారు. మరి నేనేం చేస్తారు బాబు, నేను చెప్తే కూడా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు అంటే ఈ విధంగా బాధపడుతుండ్రు. వాళ్ళకి ట్రాక్టర్ ఉంది, మంత్లీ డబ్బులు కట్టాలంట. సో ఈ విధంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక మొత్తము అంటే గ్రామ పంచాయతీలో బాధపడ్డారు, కాంట్రాక్టర్లు బాధపడ్డారు, ఎంప్లాయీస్ ఇంత శాలరీ హయ్యెస్ట్ శాలరీ తెలంగాణ అన్నారు. వాళ్ళు కూడా మేమంటే మా పార్టీ అంటే దూరంగా ఉన్నారు. నేను కొందరు అడుగుతున్నారు, లేదండి మేము ఎగనేస్తున్నాం, మాకు ఏమి మీ పార్టీ ఎలక్షన్స్ చేయటం నేను అడుగుతా కదా, ఎందుకంటే అంటే ఏందండి ఎప్పుడు పైసలు ఇస్తాడో తెలియదు, ఏందో తెలియదు, మేము కలవాలంటే మాకు భయము, ఎవరిని కలవాలా అనేది వచ్చింది. సో కాబట్టి ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మరి వాళ్ళు అంటున్నారు 2 చేసిండ్రు, మరి వాళ్ళు ఫైనాన్స్ చూసుకొని చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మనకు మామూలుగా ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి మొన్న బడ్జెట్లో 53,196 కోట్లు బడ్జెట్ పెట్టాడు. మరి మిగతా దానికి ఇచ్చుకుంటూ దీన్ని చేయాలంటే సరే కొన్ని చేస్తారు, కొన్ని డిలే కావచ్చు, తప్పే. ఏదైనా ఫైనాన్స్ ప్రకారమే చేయాలి కదా. నాకు అనిపిస్తుంది మా దగ్గర నేను పెద్ద ఎత్తున ఏదో నేను పెద్ద బిల్డింగ్ కొనుక్కోవాలనుకుంటా, పెద్ద కారు కొనుక్కోవాలి, నాకు ఉండాలి కదా. ఫైనాన్షియల్ ఏ విధంగా ఉంది, నేను కొంటే అప్పు చేసుకుంటే నేను ఏ విధంగా దాన్ని తీర్చగలుగుతా. ఈ డిసిప్లిన్ అనేది లేకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ప్రభుత్వాలు నడపడం కష్టమవుతుంది. ఏపీ పరిస్థితి చూస్తున్నాం మనం. మరి ఈ రోజు అంత పెద్ద ఎత్తున ఆయన ఇస్తున్నాడు, ఏమైతుందో తెలుస్తలేదు. మనీ అనేది ఏదైతే పబ్లిక్ ఏదో వాళ్ళకు చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలి. సంక్షేమం చేసినప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ ఉండాలి. సంక్షేమం ఇప్పుడు యంగ్స్టర్స్ ఈ కాలం వస్తుండండి, నాకు భోజనం వస్తుంది, నేను ఇక ఇంట్లో కూర్చుంటా టీవీ చూసుకుంటా అంటే నడవదు కదా. ప్రపంచం ఎటుపోతుంది, అంతకంటే ఎక్కువ కావాలనుకుంటారు. మంచి స్కూళ్ళు, మంచి బట్టలు, మంచి ఎక్కడో చూసుడు, ఇదంతా అనుకుంటారు. అది రావాలంటే కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండాలి. తెలంగాణలో అయింది, ఐటీ అనేది జరిగింది, జరగలేదు అనొద్దు, కానీ దేనికి ఏందనేది ఏం ప్లానింగ్ లేకుండా అయింది. కేవలం జిహెచ్ఎంసీ వరకే చేశారు కాబట్టి జిహెచ్ఎంసీలోనే ఎక్కువ సీట్లు, అధిక సీట్లు అంటే మొత్తం సీట్లు రావడం జరిగింది. జిహెచ్ఎంసీలో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కువ, ఒక కాంట్రాక్ట్ అందరూ మనీ ఉన్న అన్ని వర్గాలు ఉంటారు. వాళ్ళకేంది మాకు కరెంట్ వస్తుందండి, మాకు వాటర్ వస్తుందండి, మాకు పనికి దొరుకుతుందండి మేము అనుకుంటారు.
కానీ ఊర్లలో ఉండేటోళ్ళు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా కష్టం ఉంటుంది. రూరల్ గ్రామ పంచాయతీ మీరే అన్నారు, సర్పంచ్ కష్టపడ్డాడని. సర్పంచ్ అక్కడ మోరీలు సాఫ్ చేయకుంటే జనం అంటారు ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన సాఫ్ చేయడు. సాఫ్ చేయలేదని ఆయన డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళు ఊరుకోరు కదా. చీచి ఇదేందా ప్రభుత్వం మోరీలు కట్టినవు, మోరీలు కడితేవి అది సాఫ్ చేయమైతే కట్టినప్పుడు సాఫ్ చేయాలి కాబట్టి ఈ విధంగా అవుతుంది అనమాట. దీంతో అక్కడ ఊర్లలో అయింది. దానికి తోడుగా ఎవరికి మాకు గౌరవం లేదని లీడర్లకు ఊర్లలో ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఏముందండి, ఏముంది మాకు సెల్ఫ్ రెస్పెక్ట్, మాకు డబ్బులు వస్తే చాలు అనుకుంటారు. బిజినెస్ చేసేవాళ్ళకి ఏముంటుంది చెప్పరి. సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. ఒక వాళ్ళకు ఎప్పుడు ఏది అందాలో అది అందలేదు. దానివల్ల ఊళ్ళల్లో పెద్ద ఎత్తున నెగటివ్ అనేది ఏర్పడ్డది. సిటీలో ఓకే ఎందుకంటే సిటీలో కాస్త కనబడుతుంది కాబట్టి అభివృద్ధి కదా, కొన్ని కంపెనీలు కూడా రావడం, కొన్ని ఉద్యోగాలు చేసుకోవడం. సరే ఓకే ఏదేమైనా అందుకనే మంచికి మంచి చెడుకుంటా మనం ఇక్కడే గమనించవచ్చు సార్. అంటే ఇంతో అంతో అది కేటీఆర్ బికాజ్ ఆఫ్ హిస్ ఫారెన్ ఏదైతే ఆయనకు ఒక ఐడియా ఉన్నదో దానితో ఆయన చేయగలిగాడు. ఆయన డిపార్ట్మెంట్ చేయబట్టి సో ఏ విధంగా అక్కడ సిటీలో ఉన్న వాళ్ళకు మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాము. సిటీ అట్రాక్ట్ అయినప్పుడే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినప్పుడే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అని ఆయన ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తా పోయిండు. కానీ ఊర్లలో సర్పంచ్లు ఎంత కష్టపడుతున్నారు, నాయకులు మా సెకండ్ గ్రేడ్ నాయకులు ఏం కష్టపడుతున్నారు. మా దగ్గర ఓడిపోవడం అనేది ఏం తప్ప అండి? ఎంతమంది ఓడిపోలేదు. ఏమనుకోకుంటే మీరు కేసీఆర్ గారు కూడా ఒకసారి ఓడిపోయిండుగా, ఎన్టీ రామారావు లాంటి వాడు ఓడిపోయిండుగా, ఓడిపోవడం. ఇందిరాగాంధీ ఓడిపోయింది కదా, అని నువ్వు ఓడిపోయిన దేనికి పనికిరావని పక్క పడేస్తే ఎట్లనంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడే సరే ఈ రోజు ఓడిపోయినా రేపు గెలవడానికి గ్యారెంటీ అంతే కదా. ప్రతి ఒక్కరు ఓడిపోయిన 10 సంవత్సరాలు అధికారం లేదు, వచ్చింది మరి కాంగ్రెస్ అన్నారా ఎవరన్నా వస్తుంది అని? రానే రాదు, జాకీలు పెట్టి లేపితే కానీ లేవదన్నారు. ఇక రానే రాదుకి మేమే రూల్ చేస్తాం అన్నారు. ప్రజలు ఊరుకోరు, చూస్తారు అన్ని ఏ విధంగా అంటే సంక్షేమ పథకాలే కాకుండా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఈరోజు నాకు ఎలక్షన్ వస్తున్నాయి నేను ఇది పడేస్తా అంటే కాదు కదా. మిగతా కమ్యూనిటీ కూడా చూస్తుంది ఏంది ఈ విధంగా చేస్తాం మంచిదా కాదా, దీనివల్ల నిజంగా లబ్ధి పొందుతుంది అందరికీ. ఒకసారి మా పార్టీ 10 లక్షల రూపాయలు వాళ్ళకు ఇస్తానని కొందరికి, అందరికీ ఇవ్వగలుగుతాం? ఎక్కడ ఇవ్వలేం కదా. ప్రకటించిన దానికైనా కనీసం గ్రామానికి ఒకరికైనా ఇచ్చారంటే అది లేదు లేదా ఒకరికి ఇస్తే ఇస్తేనేమో దాని మీద చాలా మంది మనం ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పార్టీకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి వచ్చేసాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సార్ ఒక ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ మీద ఏంటి మీ అభిప్రాయం? అంటే ఎవరికి ఇన్ని రావచ్చు మీ ఉద్దేశం, మీ రాజకీయ అనుభవం మీద చెప్పండి. అంటే నేను అనుకుంటున్న పోయినసారే మేము పెద్ద ఎత్తున వస్తాయి అనుకున్నాం మా బీఆర్ఎస్ పార్టీకి. అప్పుడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు చూశారు, మేము అనుకోని దగ్గర కరీంనగర్ ఓడిపోడు, నిజామాబాద్ ఓడిపోడు, నల్గొండలో ఓడిపోడు, సారుకారు 16 వర్కౌట్ అవ్వలే, కాలేదు. సో ఇప్పుడు నేను అనుకుంటే చాలామంది నేను ప్రజలతో చూస్తుంటే మేము నేషనల్ పార్టీకి వేస్తామండి, స్టేట్కి అయిపోయింది మాది నేషనల్ దృక్పథం. ఇప్పుడు ఏదో ఒక నేషనల్ పార్టీకి వేస్తాం అది అని చాలామంది అంటా ఉన్నారు. సో అది ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఎయిదర్ ఈ రీజనల్ పార్టీ మా పార్టీ ఒక నేషనల్ పార్టీతో అలైన్ కావాలి, అయినప్పుడే దానికి బలం వస్తుంది. లేదు మేము ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఇండివిజువల్ అనేది ఇక్కడ ప్రభుత్వం లేదు. ఇండివిజువల్ అయ్యి నువ్వేం చేస్తావు పోయి నీకు ఓటేస్తావు, నువ్వు గెలిచినావు ఎట్లా చెప్తారు నాయకులు, కేంద్రం మెడలోంచి తీసుకొస్తా ఇవన్నీ ఉత్తమాటలే, ఇవన్నీ జరిగాయి కాదు. చాలా మంది చెప్పారు, చూసాం కూడా. అవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయిన ప్రభుత్వాలు అన్నది కదా మాకేమి ఇస్తలేరు, మాకేమీ లేదు అంటా ఉన్నారు కదా, అన్నారు కదా, మాకు రాలేదు అసలు ఫండ్స్ రాలేదు అని చెప్పి అన్నారు కదా. కాబట్టి అదంతా తప్పు. ఇప్పుడు డెఫినెట్ ఏదో ఒక దానికి అలైన్ అయినప్పుడే ఓటింగ్ అనేది పెరుగుతుంది తప్ప లేకుంటే ఇండివిజువల్గా ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఏదో వస్తుందని చెప్పి నేనైతే అనుకోను. సో కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారా? అంటే ఒక 10-12 సీట్లు అట్లా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నది చేయబట్టి బీజేపీకి ఒక్కటి ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఓకే, ఏం చేస్తారనేది రేపు కాదు బై అందరికీ స్వేచ్ఛ. అవును బై ఏవైనా మేము అడగొచ్చు. కాంగ్రెస్ అని చెప్పిందంటే చేస్తుందని నమ్మకం జనాల్లో చేస్తుంది. కాంగ్రెస్ ఏమైనా చేయకుండా మేము అడుగుతాం పోయి ధైర్యంగా. ఓకే అదొకటి ఉంది. ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ యూత్ అయినా ఏ వర్గమైనా మేము కాంగ్రెస్ దగ్గర పోయి అడుగుతామండి, అడిగే స్వేచ్ఛ అనేది ఉంది. సో ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఈరోజు కాంగ్రెస్ వైపు ఎట్లయితే మనం ఒకటి గ్రహించాలి, మోడీ అంటే ఎట్లయితే ఒకటి వచ్చిందో ఇప్పుడు తెలంగాణలో
కాంగ్రెస్ అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది వచ్చి ఏర్పడేది. ఓకే. సో నేను అనుకుంటా ఇప్పుడు ఈ రెండు పార్టీలకే పెద్ద ఎత్తున ఉంటుందేమో నేను అనుకుంటా. ఏమొచ్చిన ఈ రెండు పార్టీల మధ్యనే కాస్త పోటీ ఉంటుంది, సీట్లు కూడా ఈ రెండు పార్టీల మధ్య ఎక్కువ వచ్చారు. బీఆర్ఎస్ ఒకటి రెండు ఏమైనా అవకాశం ఉంటుంది. ఓకే. సో ఏంటి సార్ మరి మొత్తానికి అయితే మరి 16వ తారీఖున చాలామంది నాయకులు ఢిల్లీ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారంటున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అంటున్నారు. మరి వాళ్ళకి ఏమన్నారు, నేను ఇంకా నేను ఒక గౌరవంగా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. మా మిత్రులు చాలామంది అక్కడ కలిశారు. వాళ్ళందరూ అంటా ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి చూడు, నీవు ఉన్నావు, ఓపికతోటి పార్టీకి పనిచేసినావు, నీలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీలో ఎలాంటి లోపం లేకుండా నువ్వు పార్టీకి పనిచేసేది, అక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా నీ శాశ్వతలో పనిచేసినావు, ఇప్పుడు నీకు ఈ 10 ఏళ్ళ నాది ఇంకా రేపు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు అంటే సరే నేను నవ్వి ఊరుకున్నాం. మనము వాళ్ళ దగ్గర పోయినప్పుడు నేను ఎస్ నో అని నేను ఎమ్మటే ఎందుకు చెప్తా, చూద్దాం. నేను ఆలోచన చేసి నా మిత్రులు నాతోటి కలిసి పార్టీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరితోటి చర్చించి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం నేను ముందుకు పోతామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా అంటే ఆ పార్టీలోకి ఇంకా చేరకముందే మీరు మీడియాతో మాట్లాడడానికి ధైర్యం చేశారు. ఎందుకంటే కొంతమంది నిరాకరిస్తారు మాట్లాడడానికి, ఎందుకంటే మీరు ఒక సౌమ్యులు కాబట్టి, కాంట్రవర్షియల్ పర్సన్ కాదు కాబట్టి. ఏదైనా రవి గారు నేను ఉన్నది మంచి కోసం చెప్పాను, నేను లేనిది చెప్పలేదు, నా గురించి నేను చెప్పలేదు. అది నేను అన్నది మీరు వితౌట్ మీరు లేకుంటే ఉట్టిగా మీరు ఎవరైనా శాంపుల్ సర్వే చేసి తెలుసుకుంటే కూడా ఇదే విషయం ఉంటుంది, అంత తప్ప నేను. సో ఎనీవే సార్, ఏదేమైనా కంగ్రాచులేషన్స్. మీరు పార్టీ మారితే కంగ్రాచులేషన్స్, మారుతారని అనుకుంటున్నారు అందరూ కూడా. సో వస్తున్నటువంటి వార్తా కథనాలను మనం బేరేజ్ చేసుకుంటే మంచి అంటే ఇకనైనా పార్టీ మారితే మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా ఏడీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి గారు. సో అదండి, నిజంగానే మరి అటువంటి సీనియర్ నాయకుడైనటువంటి కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదేమైనా ఇలాంటి పరిస్థితి రావడం అనేది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా సరైన గుర్తింపు లేదు. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, అదేవిధంగా మినిస్టర్లకు కానీ ఆయన కలిసే అవకాశం లేకుండా ఆయన ఒక నియంత్రిత పోకూడతో వెళ్ళారు. అందుకనే ప్రజలు బుద్ధి చెప్పి పక్కన పెట్టారని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు, మనం చూసాం కూడా. సో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది త్వరలో చూద్దాం. ఇంకా చాలామంది నాయకులు కూడా చేరే అవకాశం ఉంది కాబట్టి సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.